మాటలని చెప్తున్నాడు. ఈ రోజుల్లో అసలు సుఖంగా ఉండగలమండి ఇలాంటి మాటలు చెప్తే? అందరికి కూర్చోబెట్టి మేము అందరికీ మంత్రోపదేశం చేస్తున్నామండి అని కొందరు అంటూ ఉంటారు. పాపం అలాంటి వాళ్ళు అన్నం పెడితే తినకూడదుట. కానీ సమూహ దీక్షలు కొన్ని మంత్రాలని సమూహాలుగా కూర్చోబెట్టి చెప్పేస్తారు. సమూహాలుగా కూర్చి ఎందుకండి చెప్పకూడదంటే నామాలైతే చెప్పచ్చండి. నిన్న మనం చెప్పుకున్నవన్నీ అటువంటి నామమంత్రములు చాలా గొప్పవి. ఈ సమూహంలోనూ అందరూ సమూహమంతా శ్రద్ధగా వింటారా? మాకైతే ఆ భ్రమలు లేవు. సమూహమంతా శ్రద్ధగా వింటారని భ్రాంతి మాకు ఎప్పుడూ పోయింది. ఎవరో ఒకరిద్దరు వింటారు శ్రద్ధగా, ఆ నామాన్ని మంత్రంగా పఠించి వాళ్ళు సిద్ధి పొందుతారు. భగవత్ సాక్షాత్ మహామంత్ర దీక్షలు ఇవ్వరాదు. ఈ రోజుల్లో పంచదశలు బాలలు కూడా సమూహంలో చెప్పే మహాత్ములు ఉన్నారు. కాగితాలు పంచే వాళ్ళు ఉన్నారు, మృత్యుంజయ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని. అంతేకాదు మన కార్లు చివరకు కూడా అద్దాల మీద మృత్యుంజయ గాయత్రి మంత్రాలు రాసుకు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మహాపాపాలండి, గుర్తుపెట్టుకోండి. మంత్రం రహస్యంగా చేయండి, నామాలు రాసుకోండి, తప్పలేదు. ఆ నామం అవతలవాడు అన్న పుణ్యం మీకు వస్తుంది. కానీ నియమరహితంగా మంత్రం అవతలవాడి చేతి జపింపజేసిన పాపం తెచ్చుకోకూడదు కదా. ఈ మాటలన్నీ ఈ రోజుల్లో చెప్పాలి అంటే ముందు మొహమాటం ఉండకూడదు. గురువు